అలవాటు శక్తులు మీరు బంధించండి దేవా. మీకే వందనాలు. కూడుకును ఆది నుంచి అంతవరకు మీ ఆత్మాధీనంలో మర్యాదగాను క్రమంగాను జరిగించి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని మాకు ఆశీర్వాదాలు దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఎంతో ఆత్మ అభిషేకముతో ఈనాడు ఈ లెంట్ శ్రవణ కాల ధ్యానములో 3వ రోజు ప్రార్థించిన దైవజనులు ఆత్మపురులు మధురాతి మధురమైన స్వరముతో పాటలు పాడగలరు. అలాంటి ప్రియబిడ్డ మణిభూషణయ్య గారు చక్కగా ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్కరిని దేవుని పాదాల చెంత పెట్టి ప్రతి అంశము చక్కగా నెరవేర్చబడినట్లు ప్రతి ఒక్కరికి ప్రార్థించి దేవుని మహిమపరిచిన దైవజనులు పాస్టర్ మణిభూషణయ్య గారికి ప్రభు యేసు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలయ్యా. థ్యాంక్ యూ. ఈరోజు ఇప్పుడు సియోను నివాసులారా పాటలు పాడి నేను మీ మధ్య నివాసం చేస్తానని దేవుని వాగ్దానము జకర్యా గ్రంథంలో రాయబడి ఉంది. కనుక మనం పాటలు పాడితే అమ్మా మ్యూట్ లో ఉన్న దయచేసి. మంగా సిస్టర్ మీట్ లో లేదు, ఇంకొక మీట్ లో పెట్టుకోండి. ఓకే. సియోను నివాసులారా పాటలు పాడి సంతోషించండి, నేను మీ మధ్య నివాసం చేస్తా అని జకర్యా గ్రంథములో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఆయన మన మధ్య నివాసం చేయనట్లు, మన మొరలు విన్నట్లు, మనతో నివాసం చేయనట్లు పాట పాడవలసిందిగా మన ప్రియ సహోదరి సిస్టర్ పద్మ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఓవర్ టు సిస్టర్ పద్మ. ప్రైజ్ లార్డ్ అయ్యగారండి. ప్రైజ్ లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు. అందరికీ వందనాలు. ఐదు గాయములు దినవా నా కొరకైదు గాయములు దినవా ఐదు గాయములలో పన కారటమేసినదే నీ మైదిగిన వంటి మత్తుల పారేసి మరణమొందితివి గదే ఐదు గాయములో నినవా నా కొరకైదు గాయములో దినవా గారమైన నీశ రక్త మిలను దారయ కారినదా నా నిరమయ్యది భారమై నీపైని ఘోరమయ్యరిగినదా ఐదు గాయములో దినవా నా కొరకైదు గాయములో దినవా అందమౌని తనవు కందిరక్త సేద బిందువు లైరాలిని ఈ చందమోహింపన నందము భీతిచే గొందలమై తూలేని ఐదు గాయములు దినవా నా కొరకైదు గాయములు దినవా ఎల్ల పాపము మోయ అల్ల దేవుని గొర్రె పిల్లవు నీవే గదా నా
సంగమౌనాటిదు పుష్పలాగావని ప్రాణమర్పించితివా. ఈ సంగతి చూడని సాహసమింకని భంగిని జగతి మరువా. 5 గాయములొందినవా నా కొరకైదు గాయములొందినవా. ఆయాసమైనని యాపదలెల్లని ఆలోచింపగా నాత్మలో నెడబయక దివ్య పద సరోజముల్ బాసిల్లు నాయాత్మలో. 5 గాయములొందినవా నా కొరకైదు గాయములొందినవా. తల్లికైనా మారి తండ్రికైనా నన్నదమ్ములకైనా లేదే. కన్నా పిల్లలకైనా నీ ప్రేమ పోల్చుదమన్నా మృదివిలోగా నారాదే. 5 గాయములొందినవా నా కొరకైదు గాయములొందినవా. ఈ ప్రీతిని ఓర్మి నీ మహత్యం వేళ ఎవరు తోరుగి నో ప్రభువా తత్ ఎక్కట గంభీర్య ముహింపని కేతగు. 5 గాయములొందినవా నా కొరకైదు గాయములొందినవా. ప్రైజ్ లార్డ్. క్రీస్తు మరణ శ్రమల కాల ధ్యానంలో భాగంగా ఈ పాట వింటుంటే ఆ కల్వరి కొండ మీద యేసయ్య సిలువ వేయబడితే ఎదురుగా నిలబడి సిస్టర్ పద్మ గారు ఆయన చూస్తూ పాడిన పాటలాగా ఉంది. ప్రతి ఒక్క హృదయము ద్రవించే పాట. నిజంగా ఎక్కడ అపస్వరం రాలేదు, ఒక్క మాట కూడా వదిలిపెట్టలేదు. స్పష్టంగా ప్రతి వర్డ్ ప్రతి మాట చక్కగా. ఇది చాలా కష్టమైన పాట. ఇది బేతాళ జాను గారు రాసిన పాట, చాలా కష్టమైన పాట. ఎంతో సులువుగా పాడిన దేవుని మహిమపరిచిన సిస్టర్ పద్మ గారికి ప్రభు యేసు నామములో వందనాలు. అమ్మ, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మనం వాక్య ధ్యానం చేసి వాక్య పఠనం చేసుకుందాం. పిల్లారా, మన మధ్య ఆల్రౌండర్ సిస్టర్ సుజాత గారు ఉన్నారు. ఎంత అనారోగ్యమైన కానీ దేవుని సరికి నడుస్తూ దేవునికి తన శరీరం సజీవ యాగంగా దేవుని సమర్పించుకొని దేవుని నడుస్తున్న ప్రియ బిడ్డ సుజాత గారు సిద్ధంగా ఉండాల్సి కోరుచున్నాను. మన మధ్య ఈ మణిరావు గారు ఉన్నారు. వారిని రెఫరెన్స్ చెప్పవలసిందిగా ప్రోపేట్ ఆహ్వానిస్తున్నాను. ఇబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము అండ్ 35వ వచనము. ఓకే. ఇబ్రీ పత్రిక 1వ వచనము మరలా 35వ వచనం. ఓకే, చాలా సంతోషం. హెబ్రీ పత్రిక అంటేనే ఒక ప్రశస్తమైన అధ్యాయం. అది విశ్వాస వీరుల జాబితా అందులో ఉంటుంది. అసలు నిరీక్షణ అంటే ఏంటి అనే విషయాలు అందులో ఉంటాయి. నిజంగా ఈ అధ్యాయము టేకప్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి, మరి ముఖ్యంగా ఆత్మ అభిషేకం కావాలి. అంత ఆత్మ అభిషేకంతో దైవజనురాలు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా పాటలు పాడుచు దేవుని స్వార్థ ప్రకటిస్తూ దేవునిలో నడుస్తున్న దైవజనురాలు మా ప్రియ సహోదరి సిస్టర్ ఈ మణిరావు గారు మనం వచ్చున్నారు.
వారిని దేవుని స్వరాన్ని వినిపించవలసిందిగా ప్రోపేట ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఓవర్ టు సిస్టర్ ఈ మండరావు గారు. సారీ, సుజాత గారు వాక్యం చదివి సహకరించవలసిందిగా కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ గారండి, అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. రెఫరెన్స్ ఒకసారి చెప్తానండి. హెబ్రీ హెబ్రీయులకు పత్రిక రాసిన మొదటి 11వ అధ్యాయము మొదటి వచనము మరియు 35వ వచనము. అలాగే నేటి దినములకై దేవుని యొక్క వాక్యము 206 పేజీ, లేదా ఇక తీసుకున్నాయి గారండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనము 35వ వచనము చదువుకున్నాం. 35. ఓకే ఓకే గారండి, చదువుతాను కండి. కొంచెం ఫేవర్ తో ఉన్నాను, ఆయన చదువుతాను. విశ్వాసం చదవనమ్మా. లేదా ఇక్కడ చదువుతాను నేనే. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి విన్నావనుటకును రుజువునై ఉన్నది. అలాగే 35వ వచనము, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానముల వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. దేవుడి వాక్యము దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అమ్మా. తనకి జ్వరమైనా గాని అనారోగ్యమైన గాని ఎంతో గంభీరముగా స్పష్టముగా దేవుని యొక్క వాక్యం చదివి సహకరించిన ప్రియ బిడ్డ సుజాతకు ప్రభు యేసు నామములో శుభాభివందనాలు తెలుస్తున్నాను. ఇప్పుడు మన మధ్య దైవజనురాలు సిస్టర్ ఈమె వెంట్రావు గారు ఉన్నారు. వారిని దేవుని స్వరం వినిపించవలసిందిగా ప్రభుపేట వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఓవర్ టు సిస్టర్ మణిరావు గారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ఈరోజు చదవబడిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, లేని ఉన్నవనుటకు రుజువునై ఉన్నది కదండి. దానిలో నేను తీసుకున్నటువంటి 35వ వచనము, స్త్రీలు మృతులైన తన వారిని పునరుద్ధానం వలన పొందుకున్నారు. ఎవరు ఆ స్త్రీలు? ఒకసారి ఆలోచిద్దాము. ఎవరు ఆ స్త్రీలు? ఇక్కడ మన గ్రూప్ లో సేవకులు కాని వాళ్ళు ఎవరన్నా చెప్పగలిగితే సంతోషం, చెప్పండి. సేవకులకి వేసే ప్రశ్న కాదు, సేవకులు కాని వాళ్ళు. స్త్రీలు మృతులైన వారిని ఎవరు పొందుకున్నారు? సరే, ఈ స్త్రీల గురించి చెప్పే ముందు బహుశా ఆ స్త్రీలు ఈ విధంగా నడుచుకుని ఉంటారు. ఏ విధంగా అంటే 31వ సామెతల గ్రంథము 10వ వచనం నుంచి ఆఖరి వచనం వరకు చదివినట్లయితే ఎన్నో సుగుణములు ఉన్నటువంటి స్త్రీ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ సుగుణములు ఉన్నటువంటి స్త్రీ ఆ స్త్రీగా ఇప్పుడు నేను చెప్పబోయే స్త్రీలుగా నేను అనుకుంటున్నాను. ఎలా ఉంటుందంటే ఆ స్త్రీ గుణవతి అయిన భార్యగా ఉంటుంది, ముత్యము లాంటి క్యారెక్టర్ కలిగి ఉంటుంది, అమూల్యమైనదిగా ఉంటుంది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. అతని లాభప్రాప్తికి ఏమాత్రం వెలితి ఉండదు. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేస్తుంది కానీ కీడేమీ చేయదు. ఆమె చాలా దూరం నుంచి ఆహారం తీసుకుని వచ్చి ఆమె దూరం నుంచి ఆహారం తెచ్చుకుంటుంది. ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. ఎవ్రీథింగ్, అసలు ఆల్ రౌండర్ అన్నమాట ఈ స్త్రీని మనం చూసినట్లయితే. తర్వాత ఆమె పొలం కూడా కొంత ద్రవ్యం కూడబెట్టి మళ్ళా పొలాన్ని కూడా కొంటుంది, దాన్ని సాగు చేపిస్తుంది. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుంటాడు, గవని యొద్ద పేరు పొందిన వాడై ఉంటుంది. ఆమె రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు, దీనులకు ఆమె చేతి చాపుతుంది. ఆమె కష్టపడి పనిచేసేటువంటి ఆమెకి బలము ఘనత ఆమెకి వస్త్రాలండి. బలము ఘనత ఆమెకి వస్త్రాలు. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. జ్ఞానము కలిగి ఆమె నోరు తెరుస్తుంది.
కృపగల ఉపదేశం ఆమె బోధిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఎన్నో 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 ఉన్నాయి, కానీ సమయం కొంచెమే ఉంది కాబట్టి నాకు ఇవ్వబడిన సమయం నేను అందుట్లో ఇవాళ మనకి స్పెషల్ ప్రేయర్ కూడా ఉంది కాబట్టి చాలా త్వరగానే ముగించడానికి ప్రయత్నిస్తాను. ఆమె పెనిమిటి ఆమెను పొగుడుతుంది. ఎలా పొగుడతాడంటే పెనిమిటి రియల్ గా చెప్పాలంటే భర్త పొగడ్త భార్యకి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను అనమాట. ప్రపంచంలో ఎవరన్నా పొగడినివ్వండి, ఇట్స్ ఓకే. కానీ భర్త పొగిడింది అసలు ఇంకా ఎంత బాగా గుర్తుంటదంటే, ఒక్కసారి నా హస్బెండ్ నన్ను పెళ్ళైన కొత్తలో పొగిడారనమాట. మా హస్బెండ్ వాళ్ళది విలేజ్. సో మా అత్తగారు ముందు నన్ను, అంటే అత్తగారు ముందు పొగడ్డం అంటే ఇంకా కొంచెం గ్రేట్ అనిపిస్తుంది కదా. అప్పుడు తన ముందు నన్నేమని పొగిడారంటే, ప్రపంచంలో ఏంటి ప్రపంచంలో ఉన్న లైట్స్ అన్నీ వేసి చూసినా సరే ఇలాంటి కోడలు నీకు దొరకదు మమ్మీ అనని పొగిడారనమాట. అది ఇప్పటికీ నాకు ఎంత హృదయంలో నాటుకుపోయిందంటే, అంటే ఒక లైట్ లాగా తను నన్ను పోల్చి ప్రపంచం మొత్తం నువ్వు ఎతికినా సరే పెద్ద పెద్ద లైట్స్ పెట్టి నీకు ఇలాంటి కోడలు దొరకదు అని పొగిడారనమాట. అలాగా ఇక్కడ భర్త పొగుడతాడనమాట. చాలా మంది పతివ్రత ధర్మం కలిగి అనుసరించిన వారు ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అనని పొగుడతాడు కదా. అలాగే అందం మోస్కరము సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇలాంటి సుగుణములు ఉన్నటువంటి స్త్రీని ఈ రోజు మీ మధ్యకి తీసుకుని వస్తున్నారు. ఈ పాటికి మీరు గెస్ట్ చేస్తుంటారు, ఎవరు పునరుద్ధానం వలన పొందుకున్న స్త్రీలు ఎవరబ్బా అని కదండి. ఒక ఆమె సారెపతు విధవరాలు, తన కుమారుడు చనిపోతే బ్రతికిస్తాడు ఏలియా. ఇంకోటి షూనేమీరాలు, తన కుమారుడు కూడా చనిపోతే బ్రతికిస్తారు ఎలీషా. ఇద్దరు గొప్ప గొప్ప ప్రవక్తలు. మనకు తెలిసిందే, వాళ్ళ గురించి చెప్పాలంటే ఎంతైనా గంటలు గంటలు చెప్పొచ్చు అనమాట. ఫైరింగ్ ప్రవక్త అని అంటారు అనమాట. అగ్నిని కిందకి ఆకాశం నుంచి దింపగల శక్తి గల సామర్థ్యము గలటువంటి ప్రవక్త ఒక ఆయన అయితే, ఆయన ఇంకొకటి కూడా చేస్తాడు, వర్షాన్ని కూడా ఆపేస్తాడు. వర్షం రమ్మంటే వస్తుంది, వర్షం పొమ్మంటే పోతుంది. ఎంత శక్తిమంతులైనటువంటి ప్రవక్తలు కదండి. ఆ రోజుల్లో ప్రవక్తల్ని, రాజుల్ని, వీళ్ళిద్దరిని రాజుకున్నంత గౌరవం ప్రవక్తలకు కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. అలాంటి ప్రవక్త ఈ యొక్క షూనేమి అంటే గనురాలు, ఆమె ఇంటికి వచ్చి ఉంటాడు. అసలు మామూలుగా ప్రవక్తలు ఇళ్లలో ఉండరు. వాళ్ళు ఎప్పుడైనా ఒక్కసారి రావటమే ఇల్లు ధన్యమైపోతుంది, పావనమైపోతుంది అని ఆశిస్తారు. అలాంటిది ఆమె గమనించింది ఈ ఎలీషా ఎలాంటి మంచి దైవజనుడు గ్రహించింది. అందుకనే బహుశా వాళ్ళ హస్బెండ్ ఈమంత ప్రేయర్ఫుల్ కాకపోయిండొచ్చు. అందుకే భర్తను అడుగుతుంది, ఏవండి ఆయన కోసం మనం ఒక గదిని కట్టిద్దామా, మన యొక్క టెర్రస్ పైన గోడ పైన ఒక గదిని కట్టిద్దామంటే, వెంటనే ఎందుకు నువ్వు వెళ్ళేది చాలదా, మళ్ళా ఇంకా పాస్టర్లను కూడా ఇంట్లో తీసుకొచ్చి పెడతావా అన్నాడండి? అనలేదు. మరి వెంటనే భార్య చెప్పిన మాటకి ఒప్పుకున్నారు అనంటే ఆమె ఎంత సత్ప్రవర్తన కలిగినటువంటి స్త్రీగా మనము చూడవచ్చు. ఆమె మనకి ఎంతైనా స్ఫూర్తిదాయకము. ఈరోజు వీళ్ళిద్దరి గురించి ఒక్క మాట నేను కంపేర్ చేస్తాను. నేను ఒక్క స్త్రీని తీసుకుంటాను. ఇద్దరి గురించి చెప్పాలంటే నా సమయం సరిపోదు. దేవుని చిత్తమైతే మరి ఒకసారి చెప్పుకుందాము. సారెపతు విధవరాలు, ఈమె విధవరాలు, కానీ షూనేమీరాలు ఘనురాలు. మరి ఈ సారెపతు విధవరాలేమో ఫస్ట్ కింగ్స్ లో ఉంటుంది. షూనేమీరాలేమో సెకండ్ కింగ్స్ లో ఉంటుంది. ఈమెకి ఏలియా కాలంలో సారెపతు విధవరాలు ఆ మిరకల్ మనకు తెలుసు. ఆమె కరువు టైంలో ఎంతగానో చక్కగా పోషించబడుతుంది ఏలియా ద్వారా. తర్వాత ఈమె చనిపోయిన కుమారుని పొందుకుంటుంది. ఇందాక చెప్పినట్లు షూనేమీరాలు కూడా చనిపోయిన కుమారుని పొందుకుంటుంది. ఇదైతే సూపర్ న్యాచురల్. అక్కడ ఆమె సారెపతు విధవరాల విషయంలో న్యాచురల్ గా జరిగింది డెత్, న్యాచురల్ గానే పుట్టాడు పిల్లాడు. కానీ ఇక్కడ
సూపర్ న్యాచురల్ గానే పుడతాడు, సూపర్ న్యాచురల్ గానే తిరిగి పొందుకుంటారు అనమాట. ఆ కాలంలో ఆయన రాజు అహాబ్ రాజు యెజబెలు ఉన్నటువంటి కాలము సారెపతు విధవరాలు. ఈ కాలం అయితే యెహోరాము రాజుగా ఉంటాడు. తర్వాత ఈమెమో సారెపతు విధవరాలు మహా పేదరాలు. పట్టెడు పిండి మాత్రమే ఉంది, పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది. ఆ సమయంలో ఏలియాని కలుసుకుంది. మనకు తెలిసింది ఆ కథ అంతా. ఇక్కడ ఈమె ఘనురాలు, భాగ్యవంతురాలు, చాలా రిచ్ అన్నమాట. ఈమెకి చాలా తేడా ఉంటదన్నమాట. చాలా ధనవంతురాలు. బహుశా ఈమెకి అనేకమైన గదులుండుండొచ్చు. మేము ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ హౌస్ చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆయన 365 గదులున్నాయన్నమాట ఆయనకి. 365 గదులు. ఉండేది ఒక్కడే. కానీ ఆయనకి ఎన్ని గదులున్నాయంటే నిజంగా అలాగా రిచ్ పీపుల్‌కి అనేసి గదులుంటాయన్నమాట. నౌ-ఏ-డేస్ మనం అంబానీని చూసినట్లయితే యూట్యూబ్‌లో నిజంగా ఎంత రిచ్‌గా ఉంటదంటే, ఇప్పుడు ఆయనదంత రిచ్‌గా ఉంది గానీ, ఆ కాలంలో ఈమె కూడాని చాలా ధనవంతురాలంటే, మరి వందల్లో కాపోయినా చాలా గదులుండి ఉండవచ్చన్నమాట. ఆమె గురించి ఈరోజు మనము కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ఈమె దేవుని యందు బహు భయభక్తులు కలిగిన స్త్రీ, ఆతిథ్యమిచ్చే స్త్రీ. ఇంకా చెప్పాలంటే లుదియా ఎలాగా ఆతిథ్యం ఇచ్చి వారి ఇంటికి పౌలు వాళ్ళ టీంనంతటిని చేర్చుకుందో, ఆ విధంగా ఈమె తన యందు భయభక్తులు గలవారిని మరి ఎలీషా గారిని కూడా చేర్చుకున్నట్లు మనకు తెలిసిందే. తన కలిగిన దానితో సంతృప్తి కలిగినటువంటి స్త్రీ. తనకు ఉన్న దాంతో సంతృప్తి కలిగిన సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకము అని మనము దేవుని వాక్యంలో చదువుకుంటాం కదా. విశ్వాస వీరురాలు. అందుకని విశ్వాస వీరుల పట్టికలో ఈమె పేరు డైరెక్ట్ గా లేదు గాని ఇండైరెక్ట్ గా ఉంది. వీళ్ళిద్దరి గురించే మనకి అక్కడ వ్రాయబడి ఉంది. అక్కడ వ్రాయబడి ఉంది. మహా నిబ్బరం కలిగినటువంటి స్త్రీ. మహా నిబ్బరం ఎందుకంటున్నా అంటే, కుమారుడు వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు, లేక పుట్టిన కుమారుడు, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కుమారుడు చనిపోయిన సమయం వస్తే అసలు ఆమె అక్కడ ప్రవర్తించిన విధానం చూస్తుంటే అసలు నిజంగా స్టన్ అయిపోతామన్నమాట ఎవరమైనా సరే. ఎన్నో సార్లు ఆ వాక్యం చదివాను గాని మరలా చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనేకమైన విషయాలు బోధించాడు. ఆ బోధించిన విషయాలే నేను మీ మధ్య తీసుకుని వస్తున్నాను. తర్వాత మనోనిబ్బరం కలిగింది. భర్తకు ఒక్క మాట కూడా చెప్పుకోకుండా గొప్ప విశ్వాసంతో ఆమె ఆ బిడ్డని ఎలీషా పడుకున్నటువంటి మంచం మీద పడుకోబెట్టి మళ్ళా ఎలీషా దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంది. తర్వాత మహా కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీగా కూడా మనం చెప్పవచ్చు అనమాట. రండి ఆమె గురించి ఇంకా ఇలాగా తిరిగి పొందుకున్నది బైబిల్లో ఎంతో మంది. అంటే మరి ఒకసారి జన్మ పొందుకున్న చనిపోయిన తర్వాత తిరిగి లేచినటువంటి వారు చాలా మంది మనకి కనిపిస్తారు బైబిల్ గ్రంథంలో. ఐతుకు కనిపిస్తారు, తర్వాత యేసు ప్రభు ముగ్గురిని లేపుతారు, యాయేరు కుమార్తెను లేపుతారు, తర్వాత విధవరాలు కుమారుడిని లేపుతారు, ఇంకా మనందరికీ తెలిసిందే లాజర్ని లేపుతారు. ఇవన్నీ కూడా మనకి చాలా మంది తిరిగి లేచిన వాళ్ళని చూస్తూ ఉంటాం. తర్వాత వాళ్ళు చనిపోతారు, అది వేరే విషయము. సో ఒక్కొక్క మాట మనము చదువుకుంటూ వెళదాం రండి ఈ బైబిల్ గ్రంథంలో ఈ ఘనురాలైనటువంటి స్త్రీ గురించి. అయితే 8వ వచనము, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము తీసి ఇదే పేజీ ఉంచుకోండి. ఒకవేళ బైబిల్ మీరు తెరిచి చూసినట్లయితే, ఒక దినమున ఎలీషా షూనేం పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనంకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గం వచ్చినప్పుడల్లా ఆ ఇంట భోజనం చేయొచ్చు వచ్చును. ఆమె గమనిస్తూ ఉంది అని చెప్పాను కదా. ఈయన అటు ఇటు బోధ కోసము ఆ సమయంలో ఆ ఊరికి రావటము, కొన్ని ప్రవచనాలు ఇవన్నీ చూసినప్పుడు ఆయన అటు వచ్చినప్పుడల్లా కూడా ఈమె ఇంటికి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. బలవంతము చేసింది కాబట్టే అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయొచ్చు వచ్చును. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చు ఉన్నవాడు దైవ భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి ఒక
గోడ మీద ఒక చిన్న గది కట్టిద్దామండి అని అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు అతను ఒప్పుకుంటాడు. ఒప్పుకొని గది కట్టడమే కాకుండా ఆయనకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా చక్కగా సమకూరుస్తదండి. ఏమేమి సమకూరుస్తది? మినిమమ్ థింగ్స్ అన్నీ సమకూరుస్తది ఆయన వచ్చి కంఫర్టబుల్ గా ఉండటానికి. నేను యేసన్న గారి గురించి ఒక మాట విన్నాను. ఆయన కూడాని అక్కడక్కడ ప్రపంచం అంతా తిరిగి సేవ చేస్తుంటున్నారు. ఆహ్, ఆయన కోసం కూడాని ఈ విధంగా కొంతమంది ఏర్పాటు చేసి ఉంచారంట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన రెస్ట్ తీసుకోవడానికి ఈ గది ఆయన వాడుకోవడానికి ఉంటదననేసి అది విన్నాననమాట. ఈ మంచం ఒకటంట, బల్ల, పీట, దీపస్తంభము ఉంచిందనమాట. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని భర్తని కన్విన్స్ చేసింది. కాబట్టి భర్త ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోచొచ్చి అక్కడ పడుకున్నాడనమాట. అంటే అక్కడికొచ్చినప్పుడల్లా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడనమాట. ఈ 4 గురించి చెప్పాలంటే అదొక పెద్ద మెసేజ్ అయిపోయింది. మంచము, బల్ల, పీట, దీపస్తంభం గురించి చెప్పాలంటే మంచం దేన్ని సూచిస్తుందంటే రెస్ట్‌ని సూచిస్తుంది. దీపం దేన్ని సూచిస్తుందంటే వాక్యాన్ని సూచిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యంలో 119 కీర్తన 105లో నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగని ఉంటుంది గదండీ! అలాగా వెలుగుగా ఉంటుందనమాట. దేవుని వాక్యముకి సూచిస్తుంది. ఇంక ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే చాలా టైం అవుతది గానీ నేను జస్ట్ ఔట్‌లైన్సే చెప్తున్నాను. తర్వాత ఆహ్ 11వ వచనము. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో పడుకున్నాడు. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షునేమీరాలిని పిలవమని చెప్పాడనమాట. ఆమె వచ్చి అతని ముందర నిలవబడింది. ముందర నిలవబడినప్పుడు అతడు అంటున్నాడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి. నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగవాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకు ఆమె గెహాజీ గురించి ఈమెకి బాగా తెలుసు. ఎలీషా ఎలాంటి వాడో కూడా ఈమె బాగా గ్రహించగలదు. ఎందుకంటే జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. అయితే ఆమె అంటుంది నాకేం అవసరం లేదు. నా స్వజనంలో కాపురం ఉన్నాను అనెను. నౌ ఏ డేస్ అయితే గనక మన దగ్గరకొచ్చి దేవుడే గనక నీకు వరమివ్వాలనుకుంటున్నాడు. నువ్వేం కోరుకుంటున్నావంటే అసలు ఒక్కళ్ళమన్నా సరే వదిలిపెడతామండి. మనకు కావాల్సినవన్నీ పెద్ద లిస్ట్ కాకపోయినా కొన్నన్నా సరే మనం అడుగుతాం అన్నమాట. కానీ ఆమె అంటుంది నేను నా స్వజనంలో కాపురం ఉన్నాను అని. అసలు అంటే నిస్వార్థమైన సేవ చేసినట్లుగా మనం ఇక్కడ ఈమెను గమనించవచ్చు అన్నమాట. నిస్వార్థమైన సేవ చేసినట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆమె సంపన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆమెకొక కొరత ఉంది. ఆ కొరత కూడా చూపించటం లేదనమాట. నౌడేస్ మనం చూసినట్లయితే ఆ కొరత ఉన్న వాళ్ళు ఎంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలు లేరే, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదే అని చాలా ఆ యొక్క బాధ అది వర్ణనాతీతం అనమాట. అయితే ఆమె అది కూడా వ్యక్తపరచట్లేదండి. నాకు పిల్లలు లేరయ్యా అది ఇవ్వండి అని కూడా అనట్లేదు. అయితే ఎలీషానే ఆమెని గమనించి ఒక మాట విడుదల చేస్తారు. 14వ వచనం మనం చూసుకుందామండి. ఎలీషా ఏమంటున్నాడంటే ఆమె నేనేమి చేయగోరుచున్నదని వారిని అడగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడయ్యా, మరి ఆమె పెనిమిటి చూస్తేనేమో ముసలాడు, కాబట్టి ఆమెకి కుమారుడు కావాల్సి ఉంది అని గెహాజీ సలహా ఇస్తున్నాడు అనమాట. అయితే ఆమెని ఒకసారి పైకి రమ్మని ఆ గది దగ్గరికి రమ్మని పిలిచినప్పుడు అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఎవరిని? షూనేమి ఘనురాల్ని పిలిచాడనమాట. ఆ ఇల్లంతా ఆమెదే కదండి. ఇల్లంతా ఆమెదే కదా. ఆమె కట్టించిన గదే కదా. అయినా ఆమె వచ్చి ఎంత రెస్పెక్టబుల్ గా చూడండి ఇక్కడ నాకు ఈ మాట చాలా ఇష్టము. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా గబగబా వెళ్ళి ఆయన ముందు చైరేసుకుని కూర్చుని ఏంటి పిలిచారంట అని అందండి. ద్వారమందే నిలబడింది. ఎంత రెస్పెక్టబుల్ గా ఉందో చూడండి. నిజంగా చాలా మంది నవేడేస్ ఈ మోడర్న్ కల్చర్ అని మీరు మేము సమానమే అని మరి కొంత వేరే విధంగా అంటే జనరేషన్ గ్యాప్ ని బట్టి బిహేవ్ చేసేటువంటి స్త్రీలు లేకపోలేదు.
కానీ ఆమె వచ్చి ఎంతో మర్యాదగా ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా ఏమని అడుగుతున్నాడో చూడండి, బ్లెస్ చేస్తున్నాడు. ఎలీషా ఏమంటున్నాడంటే, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనెను. మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడా, నా ఏలినవాడా, అలాగనవద్దు, నీ దాసురాలనైనా నాతో అబద్ధం ఆడవద్దు అని అంటుందన్నమాట. అంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఆయన చెప్తున్నాడంటే, అయ్యో నేను ముసలిదాన్ని, ఆ మాట అనొద్దు, నా హస్బెండ్ ముసలాడైపోయాడు. అంటే బహుశా వీళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ కూడా ఉండి ఉండవచ్చు. ఇక్కడ కరెక్ట్ గా మనకు తెలిసినటువంటి మాట మనకి తెలుసు. శారమ్మ గారు కూడా నీకు కుమారుడు పుడతాడు అని అంటే మరుసటి ఏట సేమ్ ఇదే డైలాగ్ అన్నమాట, ఇదే మాట. నీకు కుమారుడు పుడతాడు అని అంటే నవ్వుతుంది, శారమ్మ గారు నవ్వుతుంది. అది మనకి జెనసిస్ 18వ అధ్యాయంలో కనిపిస్తుంది అనమాట. 10వ వచనం దగ్గర నుంచి మనం చూసినట్లయితే అది కనిపిస్తుంది. అలాగే నవ్వుతుంది. ఇక్కడ ఈమెమంటుందంటే, అలాగ అనవద్దయ్యా, నీ దాసురాలను నాతో అబద్ధం ఆడవద్దు, వద్దయ్యా, నాకు ఆ పిల్లలు వద్దయ్యా అన్నట్లుగానే ఆమె కన్విన్స్ చేస్తుందన్నమాట. పిమ్మట ఆ స్త్రీ ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఏమేమి డిస్కషన్ అయిందో మనకి తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంత కావాలో అంతే రాపిస్తున్నారు. ఆమె నెక్స్ట్ ఇయర్ కల్లా ఆయన చెప్పినట్లుగా వెంటనే 1 year కల్లా ఆమె గర్భవతి అయ్యి ఒక కుమారుని కూడా కనిందనమాట. ఆ కుమారుడు ఎదిగిన తర్వాత వాళ్ళకి పొలాలు అవి ఉంటాయి, రిచ్ పీపుల్ కాబట్టి ఒకసారి పొలానికి వెళ్తాడు తండ్రితో పాటు. బహుశా 10 సంవత్సరాల లోపే ఉండవచ్చు ఆ పిల్లోడు, 7 నుంచి 10 సంవత్సరాల వరకు ఉండొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత తలనొప్పి వచ్చేస్తుంది. ఆ పిల్లోడు బాగా తలనొప్పి వచ్చేస్తుంది, నాకు తలనొప్పి వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నా డాడీ అని అంటే వాళ్ళ డాడీ ఒక పని వాడిని ఇచ్చి ఇంటికి పంపిస్తాడు అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఏమి చేయవలసిన ఫస్ట్ ఎయిడ్ అంతా చేస్తుంటది బహుశా. మరి ఏమేమి చేసిందో తెలియదు, కానీ ఆ పిల్లవాడిని తొడ మీద పడుకోబెట్టుకుని ఆ పిల్లవాడికి చేయవలసిన పరిచర్యలన్నీ చేసింది. కొంచెం సేపటికి ఆ పిల్లవాడు చనిపోతాడు. ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను. తన చేతుల్లోనే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి లేక పుట్టినటువంటి కుమారుడు చేతుల్లోనే తన ఒళ్ళోనే చనిపోయాడంటే, ఇక్కడ ఒక నిమిషం ఆగిపోతే కనుక హృదయం ఎంత ద్రవిస్తుందంటే, రియల్ గా అది తట్టుకోలేనటువంటి, ఏ తల్లి కూడా తట్టుకోలేనటువంటి సిచ్యుయేషన్. అసలు ఇవ్వకుండానే ఉంటే బాగుంటది కదా, ఇచ్చిన తర్వాత మళ్ళా ఇలా జరిగింది ఏంటి అని ఎవరికైనా సరే కన్నీళ్లు పెట్టుకునేటువంటి సన్నివేశమేనండి. ఒకసారి నా జీవితంలో మేము అప్పుడు బాంబేలో ఉంటున్నాము. బాంబేలో ఉన్నప్పుడు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, పిల్లలేమో స్కూల్ కి వెళ్ళిపోతారు. నాకు దేవుడిచ్చిన సమయం అంతా కూడా దేవుని సన్నిధిలో గబగబు పనులు చేసేసుకుని వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం ఉంటూ నాకు అలవాటు అన్నమాట. అయితే ఆ రోజు హాలిడే ఏదో వచ్చింది, మా పిల్లలు ఇంట్లో ఉన్నారు. హాలిడే అంటే ఏదో దీపావళి హాలిడేస్ ఇలాంటివి వస్తాయి కదా, పిల్లలిద్దరు ఇంట్లో ఉన్నారు. పిల్లలు చిన్నవాళ్ళు అన్నమాట, స్కూల్ ఏజ్, స్మాల్ చిల్డ్రన్. అయితే మా బాబు అప్పుడు 5 years నుంచి 8 years చిన్నవాడు అనమాట. 5 years 6 years ఉంటాడు. అయితే వాడు ఏం చేశాడంటే, వాళ్ళ డాడీ షేవింగ్ చేసుకున్నటువంటి కిట్ అక్కడ మర్చిపోతే దాంతో వాడు షేవింగ్ చేసుకుంటున్నాడు. షేవింగ్ చేసుకుంటూ చేయి కోసుకున్నాడు అనమాట. ఆ బ్లేడ్ తోటి చేయి కోసుకున్నాడు. చేయి కోసుకుంటే అది బ్లడ్ బాగా వచ్చేస్తుంటే ఆ బ్లడ్ చూసి నేను తట్టుకోలేకపోయాను. నా ఫ్రెండ్, నేనేమో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాను, నా ఫ్రెండ్ ఏమో 5th floor లో ఉంటుంది. అయితే అసలు ఏం చేయాలో తెలియక, అప్పుడు ఫోన్లు కూడా ల్యాండ్ లైన్ ఉంది కానీ ఫోన్ చేసే అంత నాకు ఐడియా కూడా రాలేదు. వాడిని ఎత్తుకుని 5వ floor కి వెళ్ళే వరకు నాకు ఇంకా ఎలా అయిపోయిందంటే, ఒక పక్కన కంగారు, ఒక పక్కనేమో పిల్లోడిని ఎత్తుకుని మళ్ళీ పైకి వెళ్ళాలి, లిఫ్ట్ లేదనమాట ఆ టైంలో. అయితే అసలు కంగారు గాని, అసలు అడుగులు వేయటం గాని ఎంత తడబడిపోయానంటే మాట కూడా నోటికి రావట్లేదనమాట. సిస్టర్ చూడండి ఎంత బ్లడ్, నా చీర అంతా కూడా తడిచిపోయింది పైకి వెళ్ళే వరకు, అలా గట్టిగా పట్టుకుని ఆ వేలు పట్టుకుని వెళ్ళే వరకు. అంటే ఆ చిన్న దెబ్బకే అంత కంగారు, అంత భయము, అంత ఈ కంగారు పడే విధానం ఉంటే
మరి అవి చనిపోయిన బిడ్డని ఎంత నిబ్బరంగా తీసుకుని వెళ్ళి పైన గదిలో పడుకోబెట్టి, ఎలీషా రూమ్ లో పడుకోబెట్టి, మరి వెంటనే నాకు ఈ సన్నివేశం చూసినప్పుడు నిజంగా ఆమె ఎలా తట్టుకుందా ఈ సన్నివేశాన్ని అనిపిస్తూ ఉంటదన్నమాట. వెంటనే ఎలీషా దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళతది. వెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్ అంటాడు కదా, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదే, అతని యొద్దకు ఎందుకు పోవచ్చున్నావని అడుగగా ఆమె ఒకే ఒక్క మాట అంటదండి. ఇది కూడా హార్ట్ టచింగ్ వర్డ్. నేను పోవుట మంచిది, నేను పోవుట మంచిది అని అంటుంది. ఇంకేమి డిస్కషన్ చేయటం లేదు. పిల్లాడు ఇలాగా అయిపోయాడు, అందుకే వెళుతున్నాను. అసలు ఏది అంటే ఒకవేళ చెప్పుంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, వెళ్తున్నావు పెద్ద అని నిష్ఠూరమైన మాటలు అంటానికి ఛాన్సెస్ ఉంది. ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. భర్తకు కూడా చెప్పలేదండి. ఎలా వెళ్ళిపోయిందంటే పరిగెట్టుకుంటూ ఎలీషా దగ్గరికి, కర్మేలు పర్వతం మీద ఎలీషా ఉంటాడు. అందుకే నేను నా మెసేజ్ కి ఈ విధంగా ఇక్కడ ఆగి నేను ఒక టైటిల్ పెట్టాను నా మెసేజ్ కి, కర్మేల్ నుండి కల్వరి వరకు. కర్మేల్ నుంచి కల్వరి వరకు ఆమె ప్రయాణము ఎలా జరిగిందో మనము కొన్ని మాటలు చూద్దాం రండి. కర్మేల్ నుంచి కల్వరి వరకు, షూనేము నుంచి కర్మేలుకి ఒక ప్రయాణం అయితే, ఆ షూనేం పట్టణం నుంచి కర్మేలుకి జరిగినటువంటి ఆ ప్రయాణంలో కల్వరినే చూస్తూ వచ్చిందండి. బహుశా ఆమె ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క మాటలు ఈ రోజు దినానికి శిల్వ ధ్యానాల్లో కొన్ని మాటలు మనకి శాలెంలో పెట్టారు కదా, 20వ తారీఖుకి కొన్ని మాటలు పెట్టారు. బహుశా అలాంటి ఈ మాటలు చదివినప్పుడు నాకు ఈ యొక్క వాక్యానికి కరెక్ట్ గా సరిపోయినట్లు అనిపించింది. 38వ కీర్తన, 38వ కీర్తన ఎవరన్నా తీసి చదవగలిగితే చదవండి. 38వ కీర్తన 22వ వచనం నేను చదువుతున్నా. నా రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. బహుశా ఇలాగే ప్రార్థించుంటది ఆమె. ఆమె ప్రయాణంలో ఈ విధంగా ప్రార్థించుంటది. 38వ కీర్తన లాస్ట్ వచనంలో, నా రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము అని ప్రార్థన చేసుకుంటూ, యెహోవా నన్ను విడువకము, నా దేవా నాకు దూరముగా ఉండకము. 21, 22 వచనాలు. ఇలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటది ఆమె ఆయన్ని కలుసుకోవడానికి. ఇంకొక మాట మనం చదువుకున్నారండి. 52 ఐజయా 52 లాస్ట్ వచనాలు చదువుకున్నారండి. ఐజయా 52 లాస్ట్ వచనాలు. ఆలకించడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. నిజంగా చాలా వివేకముగా ప్రవర్తించిన స్త్రీగా మనం చూస్తున్నాం. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడిగా ఎంచబడిను. ఈమె గురించి అంటే యేసు ప్రభుతో నేను కంపేర్ చేయటం కాదు, కానీ మహాఘనురాలు అనేటువంటి ఈమెకి టైటిల్. ఆమె ఎంత మంచి ధార్మిక కార్యాలు చేసి ఉంటుందో, అందుకని ఆమెకి పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరైతే రాయించలేదు, కానీ ఆమె చేసిన క్రియలు మాత్రమే రాయించాడు, ఘనురాలైనటువంటి స్త్రీగా. నిన్ను చూసి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపం కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలా విస్మరిందురో, అలాగే అతడు అనేక జన్మలను చిలకరించును. అంటే అనేకుల్ని పాపం నుంచి విడిపిస్తాడు, జనములకు విస్మయము పుట్టించేవాడిగా ఉంటాడు. రాజులు అతని చూసి నోరు మూసుకొనిదరు. రాజులు అతని చూసి నోరు మూసుకొనిదరు. తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహించరు. ఈ వాక్యం కూడా ఆమెకి సరిపోయినట్లుగా నేను గమనించాను. తర్వాత మత్తయి సువార్తలో కూడా ఒక మాట చదువుకున్నారండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 28 వరకు. మీలో అలాగూ ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు పరిచారకుడై ఉండవలను. నిజంగా ఈమె కూడా ఇలాంటి క్యారెక్టర్ కలిగినటువంటిది. ఈమె ఎంత గొప్పదైనప్పటికీ పరిచారం చేసింది ఎలీషాకి. పరిచారం అంటే భోజనాలు ఏమి వండి పెట్టుంటది, మరి ఆయన వెళ్ళగానే ఆయనకి రూమ్ అది క్లీన్ చేసి
రెడీ పెట్టుంటది, ఆయన వస్త్రాలు ఉతుకుంటది. ఇదివరకు సేవకులు వస్త్రాలు కూడా ఉతికేవారండి. అది మీకు తెలియదేమో నవేడేస్ జనరేషన్ కి. మా మమ్మీ చేసింది అది. నేను చూశాను, గమనించాను నేను. మా మమ్మీ వచ్చినటువంటి సేవకుల వస్త్రాలు అప్పుడు మనకున్నట్లుగా ఇన్ని డ్రెస్సులు ఉండేవి కాదు కదండి. ఒకే డ్రెస్, ఒక డ్రెస్ ఒంటి మీద ఉంటే ఒక డ్రెస్ బ్యాగ్ లో ఉండేది. అలాగా వాళ్ళు ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నప్పుడు, భోజనం చేసి పడుకున్నప్పుడు వాళ్ళ వస్త్రాలు ఉతికేవారనమాట. ఆమె అన్ని పరిచర్యలు చేసింది. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరిన వాడు పరిచారకుడై ఉండను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరిన వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగాను విమోచన క్రయధనముగాను తన ప్రాణమునిచ్చుటకు వచ్చునని దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఇక్కడ కర్మెల్ నుంచి కల్వరి వరకు వెళుతూ ఆమె ఎలాంటి ప్రార్థన చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె హృదయము బద్దలయ్యేటట్టు ఎంత విశ్వాసం అండి, అసలు ఎంత విశ్వాసం, అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ఇక్కడ కనపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. శీఘ్రముగా తోలుము, పనివాడితో అంటుంది, నేను నీకు సెలవిచ్చే వరకు నువ్వు నెమ్మదిగా తోలొద్దు, గాడిదని ఎక్కి వెళ్ళిపోతుంది ఆమె. శీఘ్రముగా తోలు, స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతం ఉన్న దైవజని యొద్దకి వచ్చిందండి. దైవజనుడు దూరం నుంచి ఆమెను చూస్తూ ఉన్నాడు. అదిగో అదిగో షునేమిరాలు వస్తుంది. ఆ గెహాజీతో చెప్తున్నాడు, నీవు ఆమెను ఎదుర్కొనేటకు పరుగున పో. నువ్వు కూడా ఆమె ఏంటో చాలా హడావిడిగా వస్తుంది. ఆమె ఫేస్ చూసి తెలిసిపోతుంది ఆయనకి, గమనించేస్తున్నారు. నువ్వు కూడా పరిగెట్టుకుని ఎదుర్కొని పోయి నీవును నీ పెనిమిటి సుఖముగా ఉన్నారా, నీ బిడ్డ సుఖముగా ఉన్నారా అని అడగమని చెప్పాడు అనమాట. పనివాడు అయినటువంటి గెహాజీతో చెప్పినప్పుడు అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పిందండి. వింటున్నారా ఇక్కడ? ఆమె ఆన్సర్ చూడండి. అందుకే నీ నోరు, నువ్వు నీ నాలుక గాని నీ నోరు గాని ఏం మాట్లాడ మా వాయిస్ కట్ అయింది నాన్న. వాయిస్ కట్ అయింది. నేను అన్ని చదివించడానికి సమయం లేదు. సో అక్కడ కూడా మేము దేవునికి బలి ఇచ్చి తిరిగి వస్తాము అని అంటాడు అనమాట. అసలు ఏం విశ్వాసం అండి నిజంగా. అక్కడ అబ్రహాం కూడా బిడ్డ చనిపోతాడు, నా చేతులతో నేను బలి ఇవ్వాలన్నప్పుడు ఆ కొండకి అసలు ఎలా నడిచి వెళ్ళాడు. ఆ సిచ్యుయేషన్ కూడా అసలు చదువుతుంటే ఆ పేర చదువుతున్నప్పుడు అల్లా కూడా గుండెలు ఇలా పట్టుకుని చదవాలండి. ఎంత విశ్వాసం. అందుకే ఆయన్ని విశ్వాసులకు తండ్రి అని పరిశుద్ధ ఆత్మ దేవుడు రాసి అక్కడ పెట్టేశాడండి. ఒక కొలమానంగా ఉన్నాడు అబ్రహాం మనందరికీ కూడా. తర్వాత పిమ్మట ఆమె కొండ మీద నన్ను దైవజన యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనేను. ఇంకేమీ పట్టుకోలేదండి. వెళ్ళిపోయి సాష్టాంగంగా కాళ్ళు పట్టేసుకుంది దైవజనుడిని. కాళ్ళు పట్టేసుకుని ఏమంటుంది, కాళ్ళు పట్టుకొనేను. గెహాజీ ఆమె తోలివేయటకు దగ్గరకు రాగా, ఈ గెహాజీ గురించి మనకు తెలిసిందే. నవేడేస్ ఇంకా నేను ఎక్కువ చెప్పను కానీ ఈ గెహాజీ ఎలాంటి వాడో మనకు అందరికీ తెలిసిందే. తోలివేయాలని చూసినప్పుడు ఆయనతోటి ఎలీషా ఏమంటున్నాడంటే, ఆమె బహు వ్యాకులంగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసను, ఆమె జోలికి పోవద్దని శిష్యునికి గెహాజీకి చెప్తాడనమాట ఎలీషా. అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను అడిగానయ్యా, ఎందుకు ఇచ్చావయ్యా కుమారుడిని, నన్ను భ్రమ పెట్టవద్దని చెప్పాను కదయ్యా నీకు అని ఎంత ఏడుస్తూ ఆమె బ్లాస్ట్ అయి ఉంటుందో బహుశా ఇక్కడ ఎలీషా దగ్గరికి వచ్చి. భర్త ముందు కూడా బ్లాస్ట్ అవ్వలేదు కానీ ఎలీషా దగ్గరికి వచ్చి ఇలాగ అంటుంది, నన్ను భ్రమ పెట్టవద్దని చెప్పలేదయ్యా నీకు అని అతనితో మనవి చేయగా, అతడు నీ నడుము బిగించుకొని నా దండము వాయిస్ రావట్లేదు సిస్టర్.
ఉంది. అందరిని పంపించేసి ఆ నడువు బిగించు దగ్గర ఆగిపోయిందమ్మా. ఆ చెప్పారమ్మా. ఏడు ఇక్కడ
ఆమెన్, ఆమెన్, ఆమెన్. అమ్మయ్య! ఇంకా ఒక గంట సేపు చెప్పినా గానీ వినాలనిపించే మెసేజ్ అండి ఇది. ఎంత స్పష్టంగా కంపారిజన్ చేస్తూ ఈ విధంగా చెప్పటం అనేది అభిషేకం పొందితేనే చెప్పగలరండి. దేవుని వాక్యం వల్ల ధ్యానం చేస్తే మా చెల్లి ఈవిరావు గారు, మండిరావు గారు ఎంత ధ్యానం చేసే ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే ప్రతిదాని కంపారిజను, అబ్రహాము కంపారిజను, యాకోబును కంపారిజను, ఈ విధంగా కంపేర్ చేయడం అనేది అది మామూలు విషయం కాదండి. నిజంగా ఆ యొక్క నడకలో నడిచే వాళ్ళకి అర్థమవుతుంది. అద్భుత వార్త. ఈ మాట నిజంగా ఒక పిక్చర్ లాగా తీయొచ్చు. ఈ వాక్యం అంతా ఒక పిక్చర్ లాగా తీయొచ్చు. మొత్తం అసలుకి కళ్ళ ముందు కట్టినట్టుగా ఆ సీన్ మనకు కనపడిందండి. ఎంతో అర్థమైన రీతిగా, ఎంతో స్పష్టమైన భాషతో దేవుని యొక్క స్వరాన్ని మనం వించిన దైవజనురాలు, ఆత్మపూర్ణురాలు సిస్టర్ మణిరావు గారికి ప్రభునామములో వందనాలు. అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ వాక్యము మనందరి హృదయాల్లో ఫలించినట్లుగా మన మధ్య పాస్టర్ మణిభూషణం గారు ఉన్నారు. వారిని ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ప్రైజ్లాడండి, అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. మీ సేవకురాలను నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన దానాన్ని బట్టి మీకే స్తోత్రాలు నాయన. అలనాడు తండ్రి విశ్వాసము ద్వారా తండ్రి విశ్వాసం అన్నది నిరీక్షింపవాడు యొక్క నిజ స్వరూపాన్ని తెలియజేస్తూ తండ్రి, అలనాడు తండ్రి విశ్వాసం ద్వారా తండ్రి స్త్రీలు తమ మృతులైన వారిని తండ్రి మళ్ళీ తీసుకున్నట్లు తండ్రి నీ వాక్యం ద్వారా మాకు తెలియజేసిందేవా, మీకే వందనాలు, స్తోత్రాలైనా. మా మధ్యకి సారేపతి విధురాలను తీసుకొని వచ్చారు, అందుని బట్టి మీకే స్తోత్రాలు. మరి ముఖ్యంగా శూన్యమురాలైన గనురాలైనటువంటి స్త్రీని మా దగ్గర తీసుకొచ్చానన్నా సామెతలు 31లో చెప్పినటువంటి గుణగణాలన్నీ తండ్రి వారిలో ఉండటాన్ని మేము చూస్తున్నాం తండ్రి. అటు మేము కూడా అలాంటి గుణగణాలు కలిగి నేటి సమాజంలో ఉండటానికి మీరు మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవాన్ని. సేవకులను తండ్రి ఆదరించే విషయంలో తండ్రి ఎంతో శ్రద్ధ కలిగి తండ్రి సేవకుని గుర్తెరిగిన ఆయన యేసయ్య మీకే వందనాలతో తన యొక్క అవసరాలతో తండ్రి గది కట్టించి తండ్రి తనకున్నటువంటి అవసరాలను బట్టి తండ్రి యేసయ్య గది నిర్మించి ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రాలైనా. అలాగే తనకున్నటువంటి బిడ్డలు లేని స్థితిని సేవకులు గ్రహించి తండ్రి బిడ్డను దయచేశారు దేవా, అందుని బట్టి స్తోత్రాలైనా. ఆ బిడ్డ తండ్రి మరలా చనిపోయినప్పుడు తండ్రి విశ్వాసం కలిగి ఎంతో విశ్వాసం కలిగి మరలా తండ్రి సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి వాళ్ళు తండ్రి వచ్చి ఆ బిడ్డను బ్రతికిచ్చిన రీతిగా తండ్రి ఈ మధ్యలో ఆమె చేసినటువంటి ప్రవర్తన తండ్రి భర్తకి తెలియకుండా తండ్రి తనే ఎంతో మనోధైర్యం కలిగి విశ్వాసం కలిగి సేవకుడు ఉంటే ఖచ్చితంగా నా బిడ్డను బ్రతికిస్తాడు అనేటువంటి మనోనిబ్బరం కలిగి ధైర్యం కలిగి యేసయ్య వెళ్ళి తీసుకొని వచ్చిన ఆయన సేవకుల ద్వారా బిడ్డను మరలా తిరిగి పొందుకుంది నాయన. అక్కడ కూడా పాదాలు పట్టుకొని యేసయ్య మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. పాదాలు పట్టుకొని లోబడినట్టు తండ్రి యేసయ్య మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. యేసయ్య ఎన్నో తండ్రి యేసయ్య మంచి భక్తి కలిగినటువంటి కనురాలైనటువంటి స్త్రీని తండ్రి మా మధ్య నుంచారు తండ్రి. అలాంటి దైవభక్తి తండ్రి మేము కూడా కలిగి ఉండటానికి మీరు మా సహాయం దయచేయండి తండ్రి. యేసయ్య కర్మేల నుండి నిజంగా కల్వరి వరకు తను ప్రయాణం చేస్తున్నట్లు యేసయ్య సేవకురాలు చెప్పారు నాయన. అందుని బట్టి మీకే స్తోత్రాలైనా. తను వేడుకున్న విధానాన్ని బట్టి యేసయ్య ఆ విధంగా సేవకులు తండ్రి తన బిడ్డను తిరిగిటానికి మీరు చూపించి సహాయం దయచేశారు నాయన. ఇటీగా నేటి సంఘాల్లో సమాజంలో తండ్రి సేవకులను గుర్తిరిగి వారి అవసరాలు అక్కర్లను తీర్చినట్లయితే తండ్రి తద్వారా దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప పాత్ర చేసేవారుగా సహాయపడతారు నాయన. అందును బట్టి స్తోత్రాలు నాయన. ఈ వాక్యం తండ్రి తెలియజేసినటువంటి సిస్టర్ ఈవి మండల్ గారిని జ్ఞాపకం చేసుకోండి, ఇంకా బహుబలంగా వాడుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. ఈ వాక్యం మందర హృదయాల్లో ఫలింపును దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విత్తబడిన వర్తమానము మనందరి హృదయాల్లో ఫలించినట్లుగా ఎంతో అభిషేకంతో ఎంతో స్పష్టముగా మధురమైన స్వరముతో దేవుని పాదాల చెంత
సమర్పించుకొని ప్రార్థించిన దేవుని బిడ్డ సంఘ కాపరి పాస్టర్ మణిభూషణయ్య గారికి ప్రభు యేసు నామములో వందనాలు. థ్యాంక్ యూ అయ్యా. వందనాలు. ఇప్పుడు మనకు సువార్త గీతం విందాం. మన మధ్య సిస్టర్ కుహమణి మేడం గారు ఉన్నారు. ఆ సిస్టరు ఎంతో స్పష్టంగా